ఫైనల్‌గా అయితే గనక కొండ మీదకైతే గనక వచ్చేసామమ్మా. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏందంటే గనక స్నానం ఎట్లా చేయాలో అర్థం కాలే నాకే. సింగిల్‌గా ఏమో పరిగెత్తుకుంటూ వచ్చినా. ఇప్పుడు ఈడ స్నానం చేద్దామంటే గనక లాకర్స్ లేవు. రూమ్స్ పెట్టాలంటే గనక 2000, 3000 పెట్టాలా రూమ్‌కి. ఇప్పుడు స్నానం ఎట్లా చేయాలో పెద్ద టాస్క్ తెలుసా? నేచర్ అయితే గనక అసలు మైండ్ ఎంత రిలాక్స్ అయిందంటే నాకు, అంత రిలాక్స్ అయిందసలు. ఇంతసేపు పడిన కష్టమంతా ఒక్క సెకండ్‌లో పోయింది తెలుసా? అట్లుంది నేచర్ ఇంకా. స్నానం చేసేసి ఎట్లో గట ఇంగ దేవుని దర్శనానికైతే గనక లోపలికైతే దర్శనానికొచ్చేసి ఫైనల్‌గా దర్శనం కంప్లీట్ చేసుకున్నామమ్మ. దర్శనం అయితే గనక బ్రహ్మాండంగా అయింది. నాకు ఏ బుద్ధి ఇంత బాగా దర్శనం కాలే. ఇంగ హోమం దగ్గరికొచ్చేసి ఇంగా హారతి అయితే గనక దేవుడికైతే గనక ఇచ్చేసినామమ్మా. ఇప్పుడు సెకండ్ టెంపుల్‌కి వెళ్దాం మనము. ఇంగ బస్ స్టాండ్‌కి అయితే గనక వచ్చేసినా. ఇది తిరుత్తణి కొండ కిందనే ఉంది బస్ స్టాండ్. అసలు వాకబుల్ డిస్టెన్సే. మీరేం అదే పనిగా మళ్ళా ఆటోకి గూడా పెట్టాల్సిన అవసరం లేదు చార్జెస్. కిందికి నడుచుకుంటూ వచ్చేయొచ్చు బస్ స్టాండ్ దగ్గరికి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఏదో మీరు ఈ టెంపుల్ తెలిస్తే గనక కింద కామెంట్ చేయమమ్మా. ఇన్ కేస్ మీకు తెలిస్తే గనక కామెంట్ చేయి. ఫుల్ ఆకలేస్తుంది. నిన్న మధ్యాహ్నం తిన్నా. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ తింటాను. ఈ నైట్ కూడా ఫుడ్ తినలేదు తెలుసా. అట్లనే ఉన్నా దర్శనం అయ్యేంత వరకు తినొద్దని. ఇంకా రూమ్ తీసుకున్నా ఫుల్ తలనొస్తుంది తెలుసా భయంకరంగా.